అరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా అంటూ హీరో సుహాస్ నటించిన కలర్ ఫోటో సినిమాలో ఓ సాంగ్ ఉంది. కానీ నిజ జీవితంలో నిజంగా ఆకాశంలో ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది? సరికొత్త ఆవిష్కరణకు పెట్టింది పేరైన జపాన్ ఇటీవల సరికొత్త రైలును పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా నడిచే ఈ రైలు భూకంపాలను పసిగడుతుందట. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుందట. అయితే తాజాగా భూకంపాల బారి నుండి రక్షించుకునేందుకు మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైంది. మయన్మార్, థాయిలాండ్లో వచ్చిన భూకంపం ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ భూకంపాల నుంచి ఇళ్లను రక్షించుకునేందుకు జపాన్ ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. ఎయిర్ డాన్సిన్ అనే కంపెనీ భూకంప కార్యకలాపాల సమయంలో నిర్మాణాలను నేల నుంచి ఎత్తడానికి కంప్రెస్డ్ ఎయిర్ టెక్నాలజీని ఉపయోగించే లెవిటేటింగ్ ఇళ్లను డెవలప్ చేసింది. సాధారణంగా ఈ ఇల్లు గాలి తీసిన ఎయిర్ బ్యాగ్స్ పై ఉంటాయి. కానీ భూకంపం వస్తుందని ఇండికేషన్ వచ్చిన వెంటనే వ్యవస్థ త్వరగా ఎయిర్ బ్యాగ్ను పెంచి ఇంటిని పైకి లేపి వణుకుతున్న భూమికి ప్రత్యక్షంగా గురికాకుండా చేస్తుంది. ప్రకంపనలు తగ్గిన తరువాత ఇల్లు మెల్లగా దాని అసలు స్థానానికి తిరిగి వస్తుంది. ఈ అత్యాధునిక సాంకేతిక ఇప్పటికే దాని ప్రభావాన్ని ప్రదర్శించింది. 2021లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో ఈ వ్యవస్థతో కూడిన ఇళ్ళు దెబ్బతినకుండా ఉన్నాయి. అదనంగా జపాన్ భూ కదలికలు, అగ్నిపర్వత కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి సిస్మోమీటర్లను ఉపయోగిస్తుంది. భూకంపం సంసిద్ధత ప్రతిస్పందనను పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గాలిలో బెలూన్ ఎగరేస్తే ఎలా ఉంటుందో ఈ ఇండ్లు కూడా అలానే ఎగురుతాయి. జపాన్ టెక్నాలజీకి నెటిజన్లు జై కొడుతున్నారు. ఇవి ఇళ్లనే ఎత్తుతున్నాయంటే కార్లను కూడా ఎత్తుతాయి. భూకంపాలే కాదు, వరదలు వచ్చినప్పుడు కూడా లిఫ్టింగ్ కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.